హాయ్, నా పేరు శృతి. ఇలా మనం వెజ్ ఫ్రైడ్ రైస్ నేర్చుకుందామా? ఇప్పుడు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు చూద్దామా? వెజ్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బియ్యం 1 కప్పు, ఉప్పు రుచికి తగినంత, 2 ఆనియన్స్, 2 క్యారెట్స్, ఉడికించిన బఠానీ, అల్లం పేస్ట్, గరం మసాలా, బాయిల్డ్ స్వీట్ కార్న్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ, ఉడికించిన బీన్స్, పుదీనా, ఆయిల్ 2 టేబుల్ స్పూన్, కారం, పసుపు కొంచెం, కొత్తిమీర, వెనిగర్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఇప్పుడు బాండీ వేడెక్కింది కదా. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందామా? ఇప్పుడు మన ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేద్దాం. 1 స్పూన్ అల్లం పేస్ట్. ఇప్పుడు కొంచెం వేపుకుందాం. మనం వేగినాయి. ఇప్పుడు మనం క్యారెట్లు వేసుకుందాం. ఉడకబెట్టిన క్యారెట్, ఉడకబెట్టిన స్వీట్ కార్న్, ఉడకబెట్టిన బీన్స్. ఇట్లా ఉడకబెట్టుకుని వేసుకున్నాము, తొందరగా అయిపోతుంది. ఉడకబెట్టిన బఠానీ, తగినంత సాల్ట్, కొంచెం పసుపు కలర్స్ కోసం, పచ్చిమిర్చి. కారం సరిపోయిన వాళ్ళు కారం వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఉప్పు కారం అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మనం ఇవన్నీ వేగినా. ఇప్పుడు మనం ఉడకబెట్టిన అన్నం వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ అయింది కదా. మనం సోయా సాస్ వేసుకుందాం. మనం కొంచెం వెనిగర్ వేసుకుందాం. సాసులన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం. పుదీనాకి వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనం సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.